హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే వివేక్ అంటాడు జానుతోని, సారీ జాను, మా అమ్మ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను, బాధపడకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను, మీ అమ్మకి అన్నం ఏమి కొత్త కాదు, నాకు పడ్డం కూడా ఏం కొత్త కాదు కదా, మా ఇద్దరికి అలవాటు అయిపోయిందిలే, సరేలే ముందు లక్కీని చూద్దాం పదా అని చెప్పి ఇక లక్కీ రూమ్లోకి వస్తారు. ఇక అక్కడికి జాను రావడంతో హాయ్ టీచర్ అని చెప్పి పలకరిస్తుందన్నమాట లక్కీ. ఏంటి లక్కీ, చూసుకోవాలి కదా, అంత పెద్ద దెబ్బ తగిలింది, డాక్టర్ కట్టుకట్టారా అనగానే అవును టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల మిత్ర, జాను ఎలాగో వచ్చావు కదా లక్కీని చూసుకో అని చెప్పి చెప్తాడు మిత్ర. ఇక అప్పుడు సరే అని చెప్పి జాను చెప్తూ ఉంటే అప్పుడు అక్కడున్న జున్ను అంటాడు, అదేంటి మీరు ఎంత పార్షియాలిటీ చూపిస్తున్నారు, నేను లక్కీని చూసుకుంటా అని చెప్పాను కదా, మీరేమో ఇప్పుడు మళ్ళీ జాను టీచర్కి చూసుకోమని చెప్తున్నారు, అదేంటి పార్షియాలిటీయే కదా అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే అప్పటికి మిత్ర, అయ్యా మహాప్రభు, జాను నీకన్నా పెద్దది కాబట్టి చూసుకోగలదు కాబట్టి చూసుకోమని చెప్పాను, అందుకే నువ్వు కూడా చూసుకో, సరేనా, హ్యాపీయా అని చెప్పి ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇటు బయట లక్ష్మి తప్పించుకుంటుంది కదా జాను నుంచి, ఎలాగైతేనే జాను నుంచి తప్పించుకున్నాను, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఒకసారి మిత్రగారిని చూసుకొని వెళ్తాను కల్లారా అని చెప్పి ఇక మిత్రగారు ఎక్కడున్నారా అని చెప్పి ఆ ఇంటి చుట్టూనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఇక మిత్ర ఇంటికి లోపలికి కారు వస్తుందన్నమాట. అరవింద ఎక్కడికో వెళ్ళి దిగుతుంది కారు. ఇక మిత్ర ఎదురవుతాడు. మామ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే అప్పుడు అరవింద, ఈరోజు కూడా ఆఫీస్కి ఎందుకు మిత్ర అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక మిత్ర అరవింద మాటలు దూరంగా లక్ష్మి వింటూ ఉంటుంది. ఇక అరవింద ఎలా అంటుంది, ఈరోజు ఎందుకు ఆఫీస్కి అనగానే ఈ రోజు ఏంటి మామ్, రోజు వెళ్తాగా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అసలే దానికి దెబ్బ తగిలింది, నువ్వు ఉంటే కానీ దాని మాట వినదు, ఈరోజు ఆగిపోవచ్చు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, అసలు అత్తయ్య గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లక్కీని దగ్గర నుండి చూసుకోవడానికి జాను ఉందిగా, ఇంకా నా అవసరం ఏముంది అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే అప్పుడు ఇటు పక్కన్న లక్ష్మి, జాను ఎవరిని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, ఈ ఇంట్లో వీళ్ళు ఇంతగా మాట్లాడుకునే వ్యక్తి ఎవరై ఉంటారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అంటాడు, సరే మామ్, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, ఏమనుంటే తను నన్ను చూడాలనుకుంటే లక్కీ ఫోన్ చెయ్యి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాను అని మిత్ర అరవిందకి చెప్తూ ఉంటే అప్పుడు అరవింద, సరే మిత్ర ఆఫీస్కి వెళ్దులే, కానీ రేపు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనగానే ఎందుకు మామ్ అని చెప్పి మిత్ర అంటాడు, అదే అంటే దీక్షితులు గారు ఫోన్ చేసి చెప్పారు, రేపు ఏదో పూజ ఉందంట, రేపు ఖచ్చితంగా మిస్ కావద్దన్నారు, వెళ్ళాలి మనం అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట అరవింద మిత్రకి. ఇటుపక్క లక్ష్మి ఇక దీక్షితులు గారు అన్నమాట తలుచుకుంటూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు, ఈ దీక్ష నువ్వు ఎలాగో మిత్ర కోసం మొదలు పెడుతున్నావు, ఈ దీక్షలో నువ్వు ఎలాగో పాల్గొంటావు, కానీ ఈ దీక్షలో మిత్ర కూడా ఉండాలి, ఈ పూజ చేసేటప్పుడు మిత్ర అంటే నీ భర్త అడుగడుగున నీ పక్కనే ఉండాలి, ఇక వాళ్ళింటి తరపు నుంచి ఎవరో ఒక వ్యక్తి ప్రసాదం పెట్టాలి, సో ఆ ఇంటి తరపించి ఖచ్చితంగా అంటే అరవిందానే ఖచ్చితంగా వస్తుంది, ఇక అరవింద మిత్రకు సమక్షంలోనే ఈ పూజ కూడా జరుగుతుంది, నువ్వు కూడా అక్కడే ఉండాలి, ఇక దీక్ష కూడా అక్కడే ముగుస్తుంది వాళ్ళ ముందే అని చెప్తూ ఉంటారు. ఇదంతా దీక్షితులు గారు మాట్లాడి తలుచుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇటు పక్క మిత్ర, సరే మామ్, రేపు ఎట్టి పరిస్థితిలో నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పనులు పెట్టుకోను, ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి మిత్ర ఆఫీస్కి బయలుదేరుతాడు. మరో పక్క వివేక్ ఒక్కడే నేను ఆలోచిస్తూ ఉంటే అక్కడికి జాను వస్తుంది. కంగ్రాచులేషన్స్ వివేక్ అని చెప్పి జాను అంటూ ఉంటే, కంగ్రాచులేషన్స్ అదేనికి అనగానే, అదే నీకు పెళ్లి సెట్ అయింది కదా, అమ్మాయిని చూసావా, బాగుందా, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు, అవును హనీమూన్ ప్లాన్ చేస్తారా లేదంటే పెళ్ళైన తర్వాత ప్లాన్ చేస్తారా అని చెప్పి ఇట్లా జాను అడుగుతూ ఉంటే, అబ్బా జాను కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్పి వివేక్ అంటాడు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు, నా సమాధానం తెలుసుకోవాలని అడుగుతున్నావా లేకపోతే ఏంటి నీ ఉద్దేశం అనగానే, సమాధానం తెలిసి ఏముంది ఉపయోగం చెప్పు వివేక్, నాకు దక్కని అదృష్టం ఎలాగో దక్కట్లేదు, దానికి ఎలాగో నేను బాధపడుతూనే ఉంటాను, ఇక అందుకే ఊరికే క్యాజువల్గా అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు అని చెప్పు, నీ మెడలో నేను తాళకడతాను, నీ సమాధానం కోసం నువ్వు అనడం కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నాను, నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరు ఉంటారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, అసలు నేను పెళ్ళికైతే ఒప్పుకోలేను, అందరు పెద్దవాళ్ళకి సమక్షంలో అందరూ ఒప్పుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం పెళ్లి జరగాలి, అసలు అక్క మనస్తత్వమే నా నరాల్లో జీర్ణించిపోయింది, అక్కే కనుక నా స్థానంలో ఉంటే ఖచ్చితంగా అందరు పెద్దల్ని ఒప్పించుకొనే పెళ్లి చేసుకునేది. వివేక్ అంటాడు, ఇప్పుడు వదిన టాపిక్ కాదు, మన జీవితం మనకు ముఖ్యం, మనం ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది మన జీవితం అనేది ఆలోచించాలి అనగానే అప్పుడు జాను అంటుంది, మన జీవితం గురించి ఆలోచించాను వివేక్, మన జీవితంలో ఎన్నో కలలు కంటాము, అన్నీ దక్కవు కదా, ఇక మనకి దక్కాలనుకున్నవే దక్కుతాయి, ఇక మనం ఏమనుకున్నా ఏం ప్రయోజనం, కొన్ని బలాలు కొన్నిటికి అడ్డుకట్టలా నిలుస్తాయి, ఇక నా జీవితంలో కూడా అంతే, నేను జీవచనలాగా బతుకుతానిక అదే నిర్ణయించుకున్నాను, ఆల్ ది బెస్ట్ వివేక్ అని చెప్పి అక్కడి నుంచి జాను బాధగా వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక జున్ను లక్కీ ఒక రూమ్లో ఉంటారు. అక్కడే వసుంధర కూడా కూర్చుంటుంది. ఇక జున్ను ఇలా చెప్తూ ఉంటాడు లక్కీకి, నువ్వు 2-3 రోజులు స్కూల్కి రానవసరం లేదు, హోంవర్క్లు అవి ఇవన్నీ ఏం ఆలోచించుకు అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే, అదేంటి 2-3 రోజుల మనం ఇలా డుమ్మ కొట్టేస్తే ఇంకా అంతే మన సంగతు,
మన చదువులు ఇంకా అంతే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇప్పుడు మనం ఏమన్నా ఐఏఎస్ ఎగ్జామ్లు ఏమన్నా రాస్తున్నావా ఏంటి, మామూలు చదువులేగా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లేదు జున్ను, మనం ఇప్పుడు బాగా చదువుకుంటేనే, స్కూల్కి మనకుండా వెళ్తేనే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే, అక్కడే ఉన్న వసుంధర, చూసావా లక్కీకి తన ముందు చూపు ఎంత బాగుందో, ఫ్యూచర్ గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో, నువ్వు ఉన్నావు ఎప్పుడెప్పుడు ఏం కారణం చెప్పి లీవ్ పెడదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు జున్ను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట వసుంధర. ఇక అప్పుడు జున్ను అంటాడు, ఏంటి గ్రాని నన్ను అసలు ఇన్ని మాటలు అంటున్నావు, అది కూడా లక్కీ ముందు నా పరువు అంతా తీసేస్తున్నావు అని చెప్పి అంటూ అనమాట. ఈలోపు అక్కడికి అరవింద వస్తుంది. ఇక రూమ్లోకి వచ్చి, లక్కీ నీకోసం నేను గుడికి వెళ్ళాను, నీకు త్వరగా తగ్గిపోతుంది దెబ్బ అని చెప్పి బొట్టు పెడుతుంది. ఇక అప్పుడు జున్ను మాట మార్చి, నేను కూడా అదే చెప్పానండి, రేపటికల్లా దెబ్బ తగ్గిపోతుంది, స్కూల్కి నువ్వు రావచ్చు అని చెప్తూ ఉన్నాను అనగానే, చూసావా జున్ను ఎంత బాగా చెప్తున్నాడో, జున్నుని చూసి నేర్చుకో అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే, అప్పుడు లక్కీ, చూస్తున్నా ఎవరి ముందు ఎలా మాటలు మార్చాలి, ఎప్పుడు ప్లేట్ ఫిరాయించాలి అనేది బాగా నేర్చుకుంటున్నా, మాటలు ఎలా మార్చాలి అని నేర్చుకుంటున్నా అని చెప్పి లక్కీ అంటుంది. ఆ తర్వాత వసుంధర చెప్తుంది, సరే అండి మేము వెళ్తాము, వచ్చి చాలాసేపు అయింది, జున్ను పదా ఇంటికి వెళ్దాము అనగానే, అప్పుడు జున్ను, లేదు గ్రాని నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను లక్కీ పక్కనే అనగానే, అమ్మ లక్కీ నువ్వేనా చెప్పు, మళ్ళీ ఇంటి దగ్గర పాపం వాళ్ళమ్మ ఈ జున్ను రాకపోతే సరిగ్గా అన్నము తిందు, కంటి నిండా నిద్రపోదు అనగానే, జున్ను అంటాడనమాట, మా అమ్మని చూసుకోవడానికి మీరు ఉన్నారుగా అనగానే, ఎంత మేమున్నా నువ్వు ఉండాలిగా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట వసుంధర. అప్పుడు అరవింద అంటుంది, వాళ్ళ అమ్మను కూడా తీసుకొస్తే ఒక పని అయిపోయేది కదా అనగానే, అప్పుడు వసుంధర, వాళ్ళ అమ్మ కూడా మాతో పాటు బయలుదేరిందండి, మధ్యలో ఏదో పనుండి ఆగిపోయింది, సరే అండి అమ్మ లక్కీ నువ్వు చెప్పమ్మా అనగానే, ఇక లక్కీ చెప్తుంది జున్నుకి, జున్ను రేపు కూడా కలవచ్చుగా, వెళ్ళు, మళ్ళీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది అనగానే, సరే అని చెప్పి ఇక జున్ను అలాగే వసుంధర అక్కడి నుంచి బయలుదేరతారు. మరో పక్క వసుంధర జున్ను కారులో బయలుదేరుతూ ఉంటే, ఇక అక్కడే కొంత దూరంలో బస్ స్టాప్ దగ్గర కనిపిస్తుంది లక్ష్మి. ఇక కార్ డ్రైవర్కి చెప్తాడు జున్ను, అమ్మ దగ్గర కారు ఆపు అని. ఇక కారు దిగుతారు. ఇక అప్పుడు జున్ను అంటాడు, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు అనగానే, తెలిసిన వారు ఈ వీధిలోనే ఉంటారు, పలకరించడానికి వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అవునా, లక్కీ వాళ్ళకి ఉండేది కూడా ఇక్కడే అని చెప్పి అనగానే, అప్పుడు ఇక అనుకుంటుంది లక్ష్మి మనసులో, అదేంటి మిత్రవా గారు ఉన్న వీధిలోనే లక్కీ కూడా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను అంటాడు, అమ్మ ఎటు ఇక్కడ దాకా వచ్చావు కదా, వెళ్ళి లక్కీని పలకరిద్దాము, చాలాసార్లు అడిగింది నీకోసం అని చెప్పి అంటూ ఉంటే, ఇక వసుంధర, అవునమ్మా నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది, ఎన్నిసార్లు అడిగిందో లక్కీ అనగానే, ఇప్పటికైనా ఏముంది వెళ్ళి పలకరిద్దాము అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక అప్పుడు వసుంధర అంటుంది, వద్దులే తనకి దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకుంటుంది, పదే అలా వెళ్ళినా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు ఎందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లోపల అర్జున్ నుంచి కాల్ వస్తుంది వసుంధరకి, అమ్మ బయలుదేరారా అని చెప్పి, బయలుదేరాను రా, దారిలో ఉన్నాము అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి, అర్జున్ బాబా మన కోసం వెయిట్ చేస్తున్నాడు, పదమ్మ లక్ష్మి అని చెప్పి ఇక కారెక్కి ఇంటికి బయలుదేరతారు. మరోపక్క అరవింద ఒకతే హాల్లో కూర్చుంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తుంది జాను. ఇందుకీ లక్కీ ఏం చేస్తుందమ్మా అనగానే, లక్కీని ఇప్పుడే కాసేపు నడిపించి భోజనం తినిపించేసి బావగారు రూమ్లో పడుకోబెట్టేశాను, ఇక నేను కూడా బయలుదేరుతాను అత్తయ్య గారు అని చెప్పి జాను చెప్తూ ఉంటే, ఇంత రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వెళ్ళడము, ఇక్కడే నైట్ పడుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటుంది అరవింద. నాకు ఇక్కడ ఏ అధికారం ఉందని ఉంటాను, నేను పడని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, మీ అక్కయ్య కనుక బ్రతుకుంటే నువ్వు ఇలాగా ఒంటరి దాని అయ్యేదే కాదు అని చెప్పి, అదే ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది, ఈ ఇంట్లో నీకు గౌరవం దక్కట్లేదని అని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటే, అప్పుడు ఇక జాను అంటుంది, అక్కంటే గుర్తొచ్చింది అత్తయ్య గారు, అసలు నాకు అక్క చనిపోలేదు అనిపిస్తుంది అని జాను చెప్తూ ఉంటే, నాకు అనిపిస్తున్నట్టు జానుకి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అరవింద అనుకుంటుంది. ఇందుకీ ఎలా ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు జాను చెప్తుంది, అంటే నాకు అక్క మనని దూరంగా కనిపెడుతుంది అనిపిస్తుంది, మన ముందుకు రాకుండా, ఎందుకంటే మొన్న అప్పుడు అర్జున్ వాళ్ళ ఫంక్షన్లో కూడా నాకు అక్క కనిపించినట్టు అయింది, దగ్గరికి వెళ్ళేసరికి మిస్ అయింది, ఇప్పుడు కూడా మీ ఇంటి ముందు నాకు అక్క కనిపించింది, ఇక వెళ్ళి చూసరికి మళ్ళీ మిస్ అయింది, ఇన్నిసార్లుగా ఇది భ్రమ అనుకోవడం నాకెందుకు భ్రమ అనిపించట్లేదు, నిజమే అనిపిస్తుంది అని చెప్పి జాను చెప్తుంది. అరవింద, నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది, మీ అక్క చనిపోయినట్టు నాకు ఏమాత్రం అనిపించట్లేదు అని చెప్పి ఇక అరవింద కూడా చెప్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది, లక్ష్మి ఖచ్చితంగా బ్రతికే ఉంది, మనతో మళ్ళీ కలిసి ఉంటుంది అని నేను అదే ఆశిస్తున్నాను, అదే ఆశిద్దాము అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, అప్పుడు జాను ఉంటుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుందా అత్తయ్య గారు, నాకు కూడా అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందంటే ఖచ్చితంగా అక్క బ్రతికే ఉంటుంది అని చెప్పి అనగానే, సరే జాను ఖచ్చితంగా అదే ఆశిద్దాం, మనం కూడా లక్ష్మి త్వరలో రావాలని అని అరవింద్ అంటుంది. సరే అత్తయ్య గారికి నేను బయలుదేరుతాను అని చెప్పి అంటుందన్నమాట. ఇక జాను అక్కడి నుంచి వెళ్తుంది. పక్క లక్కీ నిద్రపోతూ ఉంటుంది మిత్ర రూమ్లో. ఇక మిత్ర అప్పుడే వస్తాడనమాట. ఇక అర్జున్ ఫోన్ నుంచి మిత్రకి కాల్ చేస్తాడనమాట జున్ను. ఏంటి అర్జున్ ఫోన్ చేస్తున్నాడు వీడియో కాల్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు ఆపోజిట్లో జున్ను కనిపిస్తాడు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అదే లక్కీ భోజనం చేసిందా అంకుల్ అనగానే చేసింది అని చెప్పి కట్ చేసేస్తాడు. మళ్ళీ వీడియో కాల్ చేస్తాడనమాట జున్ను. మళ్ళీ చేసావేంటి అనగానే, లక్కీ టాబ్లెట్ వేసుకుందా అంకుల్ అనగానే వేసుకుంది అని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు. మూడోసారి కూడా వీడియో కాల్ రావడంతోనే ఇక మిత్ర కోపంతో, అసలు నీ బాధ ఏంట్రా, ఎందుకు ఫోన్ చేసి మరి డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఫోన్ చేస్తే ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు అంకుల్ అని చెప్పి అడుగుతాడు జున్ను.
కోపం తప్ప వేరే ఎమోషన్ తెలీదా అంకుల్ అని చెప్పి జున్ను అంటూ ఉంటే వీడు కూడా ఎప్పుడు సెట్ అయ్యలేడమే అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు. అంటాడు, కాస్త నవ్వుతూ మాట్లాడితే మీ సొమ్మేం పోతుంది, డే కూడా హ్యాపీగా ఫినిష్ అవుతుంది కదా అంకుల్ అని చెప్పి జున్ను అంటూ ఉంటే మిత్ర అంటాడు, నీలాంటోడు మొహం చూస్తే పీడకలలు వస్తాయి, ఇంకా హ్యాపీగా ఏం ఫినిష్ అవుతుంది అని చెప్పి జున్నుతో మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, నా ఫేస్కి ఏంటి అంకుల్, త్వరలో హీరో అవబోతున్నాను అంటాడు. ఏంటి హీరో కాబోయే ఫేసా, ఒకసారి అద్దంలో చూసుకో, కామెడియన్ ఫేస్ నువ్వును అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అంతేలేండి అంకుల్, కొంతమంది ఇలాగే కులుకుంటూ ఉంటారు, నేను వాళ్ళని ఎక్కువగా పట్టించుకోను అని చెప్పి జున్ను అంటాడు. సరే నీ అసంతా నాకెందుకు కానీ ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదే అంకుల్ లక్కీతో మాట్లాడడానికి అనగానే లక్కీ నిద్రపోతుంది అనగానే నిద్రపోతే ఏముంది లేపితే లేస్తుందిగా అని చెప్పి అంటాడనమాట జున్ను. నిద్రపోతుందంటే లేపమంటావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేను లేచేసాగా అని చెప్పి ఇక లక్కీ లేచి హాయ్ బ్రో అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జిన్ను నీ కాళ్ళు ఎలా ఉంది తగ్గిందా అని చెప్పి లక్కీని అడుగుతాడు. కొంచెం తగ్గింది అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అర్జున్ వస్తాడు. లక్కీతో బాబా అని చెప్పి అనగానే ఏది టీవీ నేను మాట్లాడతానని చెప్పి అర్జున్ కూడా పలకరిస్తాడు లక్కీని. ఎలా ఉంది నొప్పి అనగానే తగ్గింది అంకల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తున్నాడు, ఏ ప్రాజెక్ట్లో ఏం చేయాలి, ఏ బిజినెస్ ఎంత డబ్బులు వస్తాయి, ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడా ఏంటి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇటీవ బాబా నేను మాట్లాడతాను అని చెప్పి జున్ను తీసుకుంటాడు. ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట లక్ష్మి. అమ్మ వచ్చింది, అమ్మతో మాట్లాడతావా, అమ్మ ఇదిగో లక్కీ అని చెప్పి జున్ను ఫోన్ ఇస్తాడనమాట. ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని హాయ్ లక్కీ అని చెప్పి పలకరించగానే ఇక లక్కీ పక్కనే ఉన్న మిత్ర షాక్లో అలా చూస్తూ ఉంటాడు. మరి వీడియో కాల్లో ఉన్న లక్ష్మిని మిత్ర చూస్తాడా లేదా కమింగ్ ఎపిసోడ్లో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది.